హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి సూపర్ అని అనిపించిందో ఫస్ట్ వాళ్ళంతా ఒక లైక్ అయితే చేసుకోండి వీడియోకి. ఇక నిజంగానే చాలా అంటే చాలా మంచి వీడియోస్ని వీళ్ళకి చూపించి వీళ్ళ కళ్ళు తెరిపించారని చెప్పాలి. అసలు బయట మీ గురించి ఏమనుకుంటున్నారో క్లియర్గా అయితే చూపించేస్తున్నానని ఈ వీడియోస్ని చూపించి మరీ చెప్పారు. ఇకనైనా వీళ్ళ ఆట తీరు, మాట తీరు, అలాగే వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకుంటే నిజంగా టాప్ 5లో వీళ్ళందరూ ఉండడం గ్యారెంటీగా ఉంటుంది. లేదు మేము ఇలాగే ఉంటామంటే ఇక ఎవరు ఏం చేయలేరు. కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరూ ఆటని ఖచ్చితంగా మార్చుకుంటారని నాకైతే అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే తను అన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. బట్ ఈ ఒక్క విషయం తను గ్రహించలేకపోయాడు. ఇట్లా చేతులు వేస్తున్నప్పుడు ఆ అమ్మాయి వద్దు అని కొద్దిగా అంటుంది, కానీ ఈ స్ట్రిక్ట్గా అమ్మాయి చెప్పలేదు కాబట్టి తనకు అర్థం కాలేదు విషయం. బట్ ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి తను ఖచ్చితంగా ఆట మార్చుకొని తను టాప్ 5లో ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. ఇక తనూజ కూడా ప్రతి విషయాన్ని తన మనసులోనే పెట్టుకొని అందరికీ చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళతోనే నాకు ఇది నచ్చదు, ఇది నచ్చింది అని చెప్పేస్తే నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పకపోవడం వల్లే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇలాంటి రూమర్స్ అయితే క్రియేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారి పవర్ తీసేయడం ఎంతమందికి నచ్చిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇక దివ్య గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆమె రేపు ఎలిమినేషన్ భరణి గారు అయిన తర్వాత ఈమె యొక్క బిహేవియర్ కానివ్వండి, ఈమె ఎలా ఉండబోతుందో హౌస్లో చూడాలని చాలామందికి అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారితో మాత్రమే ఈమె ఉండి ఆయన ఆటని పోగొట్టేసింది. ఇక ఈమె ఆట ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. రేపు హైపర్ ఆది వచ్చి ఏం చెప్తాడని చాలా అంటే చాలా వెయిట్ చేస్తుంది.